పోస్టాఫీస్ ఆర్డి పథకం చిన్న మధ్యతరగతి వేతనదారులకు ఆర్థిక రక్షణ కలిగించే మార్గం. నెలకు 100 రూపాయల నుంచి ప్రారంభించి 5 సంవత్సరాల తర్వాత పెరిగిన వడ్డీతో సహా మొత్తం తీసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమైపోతుంది. మరి అంతకన్నా ముందు నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. నేటి వేగమైన జీవన శైలిలో ప్రతి ఒక్కరికి భవిష్యత్తు కోసం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలన్న అవసరం పెరిగింది. అనుకోని ఖర్చులు, వైద్యం, పిల్లల చదువులు, పెద్దల పెన్షన్ అవసరాలు వంటి విషయాలు ముందుగానే ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతితో నడిచే పోస్టాఫీస్ ఆర్డి పథకం చాలామంది చిన్న మధ్యతరగతి వేతనదారులకు ఆర్థిక రక్షణ కలిగించే మార్గంగా నిలుస్తుంది. అసలు ఆర్డి అంటే ఏమిటి? ఈ ఆర్డి అంటే రిక్యూరింగ్ డిపాజిట్. అంటే నెల నెల ఒక స్థిర మొత్తాన్ని బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తూ చివరికి వడ్డీతో సహా పెరిగిన మొత్తాన్ని పొందటం. ఇది ఒక రకమైన పొదుపు పథకం. పోస్టాఫీస్ ఆర్డి ఈ విధానంలో ప్రభుత్వ హయాంతో పనిచేస్తుంది కాబట్టి ఎంతో భద్రమైనది, నమ్మదగినది. చిన్న మొత్తాలతో ప్రారంభించదలసిన వారికి ఇది ఓ అద్భుతమైన ఎంపిక. నెలకి కేవలం 100 రూపాయల నుంచి ప్రారంభించవచ్చు. పెద్ద మొత్తాలు అవసరం లేదు. అలాగే మీరు నెలకు 500 రూపాయలు, 1000 రూపాయలు లేదా 10,000 రూపాయలు వంటి స్థిర మొత్తాన్ని ఎంచుకుని 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే దీని మీద మీరు త్రైమాసికంగా కాంపౌండ్ అయ్యే వడ్డీని పొందుతారు. ఉదాహరణకు నెలకు 10,000 రూపాయలు చొప్పున డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 7,13,659 రూపాయలు మీకు లభిస్తాయి. ఇంట్లో మీరు ఈ 5 సంవత్సరాలకి 6 లక్షల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేస్తారు. మిగతా 1,13,659 రూపాయలు వడ్డీగా లభిస్తాయి. 2025 జూలై నుండి సెప్టెంబర్ Q2 కాలానికి పోస్టాఫీస్ ఆర్డి పథకానికి ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు సంవత్సరానికి 6.7%. ఇది త్రైమాసికంగా కాంపౌండ్ అయ్యి డిపాజిట్ పై క్రమంగా ఆదాయం పెరిగేలా చేస్తుంది. ఈ వడ్డీ రేటును ప్రభుత్వం 3 నెలలకు ఒక్కసారి సమీక్షిస్తుంది. అలాగే ఈ పథకంలో మరొక ముఖ్యమైన లాభం ఏమిటంటే డిపాజిట్ చేసిన మొత్తంపై 1 సంవత్సరం పూర్తయిన తర్వాత 50% వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అత్యవసర ఖర్చులకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ లోన్పై వడ్డీ రేటు సరిగ్గా ఆర్డి వడ్డీకి అదనంగా 2% చెల్లించాలి. అయితే ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అంటే వేతనదారులు, చిన్న వ్యాపారులు, చిన్న ఉద్యోగులు, భవిష్యత్తులో ఒక లక్ష్యాన్ని గుర్తుంచుకుని పొదుపు చెయ్యాలి అనుకునేవారు, డబ్బు పెట్టుబడి విషయంలో రిస్క్ తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు, అలాగే తమ నెలవారీ ఆదాయం నుంచి కొంత భాగాన్ని పొదుపుగా పెట్టాలి అనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చా అనే డౌట్ మీలో చాలా మందికి ఉంటుంది. పోస్టాఫీస్ ఆర్డి పథకం ప్రాథమికంగా 5 సంవత్సరాల వ్యవధికి ఉంటుంది. కానీ డిపాజిటర్ కోరితే దీనిని ఇంకో 5 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు దీర్ఘకాలికంగా పొదుపు చేయగలుగుతారు. ఈ ఖాతా తెరవడానికి మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అవసరం ఉంటుంది. అయితే ఖాతాలో డిపాజిట్ చేయటం నెలకు ఒకసారి తప్పనిసరి. డిపాజిట్ తారీఖు మిస్ అయితే జరిమానా వర్తిస్తుంది. అలాగే ఆన్లైన్లో కూడా ఈ పథకాన్ని IPPB ద్వారా నిర్వహించుకోవచ్చు. పోస్టాఫీస్ ఆర్డి పథకం ఎలాంటి రిస్కు లేకుండా నెల నెలా పొదుపు చేసే అలవాటు పెంపొందించడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సంపాదించే అవకాశం కలిగిస్తుంది. ఇది పిల్లల చదువు, పెళ్లి ఖర్చులు, గృహ నిర్మాణం లేదా విరామ వయసు అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మరి ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీస్కు వెళ్ళి కేవలం 100 రూపాయలతో ఈ పోస్టాఫీస్ ఆర్డి పథకాన్ని
ఓపెన్ చేయండి, భవిష్యత్తులో అధిక మొత్తాన్ని సంపాదించండి. అలాగే ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్డి పథకం పైన మీ అభిప్రాయం ఏమిటన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వెళ్తూ ఒక లైక్ కొట్టి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.